టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుడు, ఒక విధంగా చెప్పుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులు ఇటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా లేరని వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో చాలా బలమైన నాయకులు ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ బలమైన నాయకులు ఉన్న నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు అనేది కొనసాగుతుంది. ఎవరికి వారే పైచేయి సాధించాలనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్నారనే కోణంలో ఒక చర్చ అనేది మామూలుగా ప్రజల్లోకి వెళ్తుందని, దీని గురించి మీరు ఒక పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా మీరు ఏమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే అనేది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి కావచ్చు, అదేవిధంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్లో కూడా మూడు ముక్కలాట నడుస్తుంది. కాంగ్రెస్లో కూడా మూడు భాగాలుగా గ్రూపు తగాదాలు కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీలో జాతీయ పార్టీ ఎప్పుడు కూడా మన దగ్గర ఎమ్మెల్యేగా గెలవలేదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేదు. కాబట్టి ఇక్కడ బలమైనటువంటి నాయకుడు ఒకే ఒక్కడు ఆచార్య గారు ఉన్నారు. కాబట్టి అక్కడ గ్రూప్ తగాదాలు లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు దాదాపుగా ఉన్నవాసం చెప్పాలంటే ఎవరికి వారే ఏమున్నా తీరే అనేటట్టు ఇప్పుడు జైపాల్ యాదవ్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి, గతంలో ఆయన ఒక ఎమ్మెల్యేకి పనిచేసిండు, ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జి కాబట్టి ఆయన ఒక వర్గానికి ఏర్పాటు చేసుకొని ఆయన, అదేవిధంగా ఇప్పుడు ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ఆయన కూడా నేను కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలి అనే విధంగా ఆయన ఒక బలమైనటువంటి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన, అదేవిధంగా గోలి శ్రీనివాసరెడ్డి గారు కూడా నేను కూడా ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఉన్నా, నేను కూడా దాదాపు 14 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా, నేను కూడా ఎమ్మెల్యే కావాలనే ఆలోచనలో ఆయన తిరుగుతుంది. అదేవిధంగా ఏదైతే సత్యం గారు ఉన్నారు, ఎడమ సత్యం గారు, దాదాపుగా మేము 46-47 వేల ఓటు బ్యాంకు మా ఎస్టులది పెట్టుకొని, మరి నేను కూడా ఒక సింగిల్ విండో డైరెక్టర్గా, ఒక వార్డు మెంబర్గా, సింగిల్ విండో చైర్మన్గా, ఒక జిల్లా పరిషత్ మెంబర్గా అయి నేనెందుకు కావద్దనే ఆలోచనలో మేము కూడా బలంగానే తిరుగుతున్నాం, బలంగానే ఉన్నాం. మరి దీనికి అంతా మన కేటీఆర్ గారు గమనిస్తారు, కేటీఆర్ గారు ఖచ్చితంగా సమన్వయం చేస్తారు. మళ్ళీ కేటీఆర్ గారు ఎవరికైతే బీఫామ్ ఇస్తారో అందరూ కలిసి మళ్ళీ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మేరకు మేము ఖచ్చితంగా పనిచేయవలసింది కూడా ఉంటుందని చెప్పి భావిస్తాం.